Hi, hello, welcome to my channel, Baby Film Takis and Kingdom రివ్యూ స్టార్టింగ్ బై విజయ్ దేవరకొండ అండ్ భాగ్యశ్రీ. సినిమా గురించి చెప్పాలంటే ఓకే బ్రో, బాగానే ఉంది. మరీ అంత సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అని కాదు కానీ ఓకే, బాగుంది. విజయ్ దేవరకొండ కెరియర్లో మళ్ళీ బిగ్ హిట్ వస్తుందని అభిమానులు మాత్రం ఎంతో పెద్ద ఎత్తున థియేటర్కి వచ్చారు. కింగ్డమ్ ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంది, ఇంటెన్స్ ఫీలింగ్ కూడా ఇస్తుంది. విజువల్స్, బీజిఎం కూడా అనిరుద్ధ్ గారు చాలా బాగా ఇచ్చారు. నాకు తెలిసి విజయ్ కెరియర్లో ది బెస్ట్ మూవీ అండ్ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారని చెప్పాలి. నాకైతే సినిమా అంతా నాకైతే బాగా నచ్చింది గాయస్. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ కథ స్లోగా నడిచింది, ఎమోషన్ మిస్ అయింది. స్టోరీ అంతగా డెప్త్ అయితే ఏం లేదు. నార్మల్గా అయితే సినిమా అయితే ఓకే అనిపించింది నాకైతే. ఇంకో విషయం చెప్పాలంటే జెస్సీలో ఉన్న ఎమోషనల్ గ్రిప్పింగ్, నరేషన్, క్యారెక్టరైజేషన్, డెవలప్మెంట్ ఇక్కడ మిస్ అయింది. స్టోరీ మాత్రం అంచనాలు మాత్రం కొంచెం అందుకోలేకపోయింది. రగిలే ట్రాక్ అయితే చాలా బాగుంది కానీ స్క్రీన్ మీద అంతగా కనెక్ట్ కాలేదు. సెకండ్ హాఫ్ నరేషన్ డల్ అయింది. నాకైతే కొంచెం సినిమా అయితే అంత పెద్ద నెగిటివ్ అని కాదు, ఓకే బాగానే ఉంది. నాకు అది అయితే అనిపించింది. జెస్సీ స్థాయిలో మాత్రం ఒక ఎమోషనల్ రాలేదని చెప్పొచ్చు. అనిరుద్ధ్ అయితే బీజిఎం అయితే బాగా ఇచ్చాడు, అలాగే సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ విజయ్ గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ భాగ్యశ్రీ హీరోయిన్గా ఆమె పెద్దలో బాగానే చేసింది. విజయ్ దేవరకొండకి ఇది ఒక నార్మల్గా అయితే డీసెంట్ సినిమా, ఓకే బాగానే ఉంది. సో పార్ట్ 2 అయితే ఉంది, బట్ అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. సో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. విజయ్ దేవరకొండకి ఒక డీసెంట్ అనే సినిమా అయితే చెప్పగలను. సో దట్స్ ఇట్ గైస్ అండ్ థ్యాంక్ యూ.